వెయిట్ లాస్ అవ్వాలంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే చక్కగా ఏమీ తినకుండా పడుకుని పోతున్నారన్నమాట. సో ఏమీ తినకుండా పడుకోవడం వల్ల ఇంకా బాడీలో గ్యాస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్ వల్ల లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకనే నైట్ టైం ఎర్లీగా డిన్నర్ చేయడం నేర్చుకోండి. సో ఒకరోజు ఒక 2 డేస్ 3 డేస్ తింటే ఆటోమేటిక్గా అలవాటు పడిపోతుంది. డిన్నర్ అంటే ఇంతే సన్నాలు తినాలి, లేకపోతే ఇన్ని చపాతీలు తినాలనే ఫార్మాలిటీస్ ఏమీ పెట్టుకోవద్దు. ఏదైనా సరే మీకు నచ్చింది ఉప్మా కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే తినండి. రైస్ ఐటెం కన్నా చక్కగా ఇలాంటి ఐటమ్స్ తినండి, మంచిది. ఈరోజు నేను చేస్తుంది అటుకులు మిక్చర్. మీలో అందరికీ తెలిసిందే అటుకులు ఉప్మా అని అంటారు. సో శుభ్రంగా మంచి అటుకులు తీసుకొని చక్కగా 2 టైమ్స్ వాష్ చేసి మంచినీటితోని ఆ నీళ్ళని వడకట్టేసి ఈ అటుకుల్ని పక్కన పెట్టుకోండి. నానబెట్టే పని లేదు. ఎందుకనంటే మనం కడిగినప్పుడు ఆ వాటర్తోని అవి ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతాయి. నానబెడితే ఇంకా జావలాగా అయిపోతాయి అన్నమాట. సో వీటిని సింపుల్గా ఇలా ఉప్మా చేసేసుకొని చక్కగా మీరు డైట్ చేయండి. చక్కగా నైట్ టైం మీకు కడుపు ఫిల్ అవుతుంది. చక్కగా మీకు ఆకలితో పడుకునే ప్రాబ్లం ఉండదు. తర్వాత ఏంటంటే అటుకుల్లో మనకి మంచి ఫైబర్ కంటెంట్ దొరుకుతుంది. చక్కగా మీకు కావాల్సిన పల్లీలు ఇవన్నీ వేసుకొని చక్కగా పోపు పెట్టుకొని తినేయండి. చక్కగా మంచి ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఫైబర్ ఉంటుంది, మనకు అటుకుల్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మన బాడీకి కావాల్సినంత కాల్షియం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ హెవీగా ఉండదు, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. మీరు లేట్గా ఒకవేళ మాకు ఎర్లీగా తినడం కావట్లేదంటే ఒక 8కి 9కి తిన్నా సరే ఈజీగా అరిగిపోయే ఒక ఫుడ్ ఐటమ్ ఏది అని అంటే ఒక డైట్ చేసే వాళ్ళకి మెయిన్గా చెప్తున్నాను, ఇది బాగుంటుంది. అండ్ మార్నింగ్ టైం ఎర్లీగా టిఫిన్ చేయాల్సి వచ్చినా సరే ఇలాంటివి సింపుల్గా అటుకులు ఉప్మా అని రవ్వ ఉప్మా అని చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అండ్ ఈ అటుకుల విషయానికి వచ్చేసి నిజంగా చెప్తున్నాను, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కడుపు మార్చుకోకుండా ఏదో ఒకటి ఇలాంటి లైట్ ఫుడ్స్ చక్కగా తినవచ్చు. సో నైట్ టైం అయితే ఇంకా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఖాళీగా చాలామంది ఇప్పుడు అన్నం తినేసి కడుపు నిండా చపాతీలు ఇవన్నీ తినే వాళ్ళకి ఒకేసారి డైట్ చేసి సన్నం అవ్వాలంటే చాలా కష్టం. సో అలా అంతలా ఏం కడుపు మార్చుకునే పని లేదు. చక్కగా ఎలాంటివి చేసుకొని తినండి. చక్కగా మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో నిమ్మకాయలు అన్నమాట, మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయలు. కంపల్సరీగా 2-3 నిమ్మకాయలు అయితే పుల్లగా చేసుకొని తినండి. మంచి సి విటమిన్ దొరుకుతుంది, చాలా మంచిది అన్నమాట. ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత పొయ్యి మీద నుంచి దించేసిన తర్వాత మాత్రమే నిమ్మకాయ యాడ్ చేయండి. పొయ్యి మీద ఉన్నప్పుడు నిమ్మకాయ యాడ్ చేయొద్దు. మీరు ఆ టైంలో నిమ్మకాయ యాడ్ చేసుకున్న నిమ్మకాయలో ఉన్న పోషక విలువలు అనేవి ఆ వేడికి చచ్చిపోతాయి అన్నమాట. సో మనకి పని చేయవు. సో బాడీకి మనకు కావాల్సిన విటమిన్ అయితే అది ఇవ్వదు, సి విటమిన్ అనేది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. డైట్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చేసుకొని తినండి, హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.